హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. మిల్క్ పౌడర్ బయోటిన్ పౌడర్ని యూజ్ చేసుకొని మనకి పిల్లలకి మిల్క్ పౌడర్ మరియు బయోటిన్ లడ్డు అనేది చాలా ఈజీ వేలో ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దానికోసం మనకి కావాల్సినవి చూసారు కదండి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. ఇవన్నీ షాలో ఫ్రై చేసుకోవాలండి. చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత వాల్నట్స్, డ్రై డేట్స్, ఎండు ఖర్జూరాలు అంటాం కదండి. మీకు కావాల్సితే ఫుల్ మకానా కూడా వేసుకోవచ్చండి. ఫుల్ మకానా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. వేద్దామని తీసుకొచ్చాను కానీ పిల్లలు తినేశారు. సో తర్వాత జీడిపప్పు, బాదం పప్పు. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. పిస్తా పప్పు కూడా తీసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకోవాలి. మరియు పటిక బెల్లం అంటాం కదండి, పటిక బెల్లం కూడా యూజ్ చేయాలి మనం స్వీట్ కోసము. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసం నేను ఇక్కడ కోకో పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదా. మనం ఈ కోకో పౌడర్ అనేది యూజ్ చేస్తే మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్లో ఉండి పిల్లలు చాలా తాగుతారండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా. మిల్క్ అనేది చాలా ఈజీగా తాగుతారనమాట. ఇప్పుడైతే మనం వీటన్నిటిని షాలో ఫ్రై చేసుకోవాలన్నాను కదండి. సిమ్లో పెట్టి పొయ్యి మీద మనము ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి, మాడకుండా. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుందండి. అలా మొత్తం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఫుల్గా ఆరిపోనివ్వాలి. చక్కగా ఆరిపోయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి. అది కూడా మనం ఒకేసారి తిప్పకుండా వేస్తూ ఆపుతూ మనం కదుపుకుంటూ వేయాలి. లేకపోతే మనం ఒకేసారి మనం గ్రైండ్ చేసేస్తే అందులో ఉన్న ఆయిల్స్ అన్నీ లీక్ అవుతాయండి. అప్పుడు మనం మిల్క్ పౌడర్ తయారు చేద్దామంటే అంత అనిపించదు. ఎందుకంటే పిల్లలు ఆ ఆయిలీగా ఉండి పాలల్లో మనం పౌడర్ అనేది కలిపితే ఆయిలీగా ఉండి పిల్లలు అనేది తాగడానికి ఇష్టపడరండి. సో నేను చెప్పిన విధంగా మీరు కొంచెం ఆపుతూ వేస్తూ ఉండాలి. ఒకేసారి మనం గ్రైండ్ చేసేస్తే ఆయిల్స్ అన్నీ లీక్ అయిపోతాయి. అప్పుడు పౌడర్ అనేది బాగుండదండి. మిల్క్ పౌడర్ తయారు చేస్తున్నాం కాబట్టి. సో సేమ్ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ మనం మిక్సీ పట్టుకొని పౌడర్గా రెడీ చేసుకోవాలండి. డ్రై డేట్స్ ఉన్నాయి కదా, ఎండు ఖర్జూరాలు, అవైతే కొంచెం కచ్చాపిచ్చాగా మనం మనకి రోకలు ఉంటుంది కదండి, రోకలు కాదు పచ్చడి బండి ఉంటుంది కదా, దాంతో మనం కొంచెం దంచుకొని సీడ్స్ అనేవి తీసేసి అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది చాలా మంచిదండి పిల్లలకి, హెల్త్కి. శ్రమ అనుకోకుండా మన పిల్లలకి చక్కగా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి. డెఫినెట్గా తాగుతారు. ఇది మనకి 15 డేస్, బయట ఉన్న 15 డేస్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. మనం చక్కగా ఎప్పటికప్పుడు 15 డేస్ కార్ 1 మంత్కి ఒకసారి మనం చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. మనం మార్కెట్లో యాడ్స్ చూసి డబ్బులు చాలా పోసి కొనటం కన్నా చక్కగా మన చేతులతో మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకుంటే, మన చేతులతో చేసుకొని మన పిల్లలకి పెట్టుకున్నామన్న తృప్తి ఉంటుంది. పిల్లల హైట్కి కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, హెయిర్కి కానీ, స్కిన్కి కానీ సేమ్ ఇది మనం కూడా తాగొచ్చండి. పిల్లలనే కాదు, మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. ఇవన్నీ పౌడర్గా చేసుకొని మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఇలా మిల్క్లో కలుపుకోవటం కానీ, లడ్డూలా చేసుకోవటం కానీ మనం చేసుకొని తింటే మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఆల్రెడీ తెలిసినవే. వీటి గురించి హెల్త్కి ఎంత మంచిదో నేను పర్టికులర్గా చెప్పనవసరం లేదు. సో ఇది మీ పిల్లలకు కూడా రెడీ చేసి పౌడర్ అనేది చేసి ఇందులో మనము ఏమేమి వేసామో చూసారు కదా. ఇవన్నీ మనము మన హెల్త్కి, పిల్లల హెల్త్
చాలా మంచిదండి. మనం మార్కెట్‌లో బోలెడన్ని యాడ్స్ చూసి అవి తీసుకొచ్చినా చాలా కాస్ట్‌లీగా ఉంటాయండి. నేను ఆల్రెడీ వాడాను లిటిల్ జాయ్ అనేది. చాలా కాస్ట్ అండి. 1500 అలా పడుతుంది. సో, నేను ఇంట్లోనే రెడీ చేద్దాము. నేను కొంచెం డౌట్ పడ్డాను. పిల్లలు తాగరేమో, చేసినా వేస్ట్ అవుతదేమో అని. కానీ చెప్పాను కదా! ఈ కోకో పౌడర్ అనేది మనము దీంట్లో యాడ్ చేసి పిల్లలకనేది ఇస్తే చక్కగా చాక్లెట్ ఫ్లేవర్‌లో ఉండి వేడి వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తే బావుంటదనమాట. చూసారు కదా! ఫైనల్‌గా ఇవన్నీ పౌడర్స్ చేసుకున్నాము. మనం డ్రై డేట్స్ పౌడరు అది తీపి సరిపోకపోతే మనం పటిక బెల్లం పౌడర్ కూడా వేయొచ్చండి. నేను పటిక బెల్లం పౌడర్ కూడా యూజ్ చేశాను. ఫైనల్‌గా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసేటప్పుడు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదండీ! కొంచెం షుగర్ అనేది వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా చాలా స్మూత్‌గా వస్తదండి పౌడర్ అనేది. పిల్లలకి పంటికి కూడా తగలదు. ఇక్కడ మనం తీపి అనేది చెక్ చేసుకొని మనకు పటిక బెల్లం పౌడర్ అనేది మనం వేసుకోవచ్చు. సో, ఇలా పౌడర్ చేసాం కదండీ! ఈ పౌడర్ చేసింది మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలండి. మనం ఎలా అంటే ఆహ్, మనం వాటర్ ఫిల్టర్ చేస్తాం కదండీ! అందులో అయినా వేసుకోవచ్చు. లేకపోతే జల్లెడ ఉంటది కదా! ఆ జల్లెడలో వేసుకొని స్మూత్‌గా జల్లించుకోవాలనమాట. అలా స్మూత్‌గా జల్లించుకున్న పౌడర్‌ని ఒక డబ్బాలోకి తీసుకొని, ఇందులో వీడియోలో చూపించాను కదా! ఆల్రెడీ 100 గ్రామ్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ అనేది నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి చక్కగా. ఇది ఎలాగో స్మూత్‌గా ఉంటదనమాట. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా! చాలా మెత్తగా జల్లించుకున్నాం కాబట్టి చాలా స్మూత్‌గా ఉంటది. ఇందులో కోకో పౌడర్ అనేది మిక్స్ చేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమేనండి. చక్కగా వేడి వేడి పాలల్లో 2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ అనేది కలిపి చక్కగా పిల్లలకి ఇవ్వచ్చు డైరెక్ట్‌గా. ఎందుకంటే తీపి కూడా ఇందులోనే ఉందండి. ఎటువంటి మనం చక్కెరని, షుగర్‌ని యూజ్ చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ మన పిల్లలు చాక్లెట్స్ అని, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది బాగా తీసుకుంటారు కాబట్టి ఆల్రెడీ అందులో షుగర్ వస్తదండి. ఇప్పుడు మళ్ళీ మనం షుగర్ అనేది తెలుసు కదా! ఆల్రెడీ షుగర్ అనేది వైట్ పాయిజన్ లాంటిది. పిల్లలు షుగర్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూసారు కదా! నేను ఈ ఫిల్టర్‌ని యూజ్ చేసుకొని జల్లించాను. చూడండి ఎంత స్మూత్ పౌడర్‌లా ఉందో. ఈ పౌడర్‌లో నేను చక్కగా కోకో పౌడర్ అనేది చక్కగా మిక్స్ చేసుకున్నాను. ఇది మిల్క్ పౌడర్‌గా అనేది నేను యూజ్ చేస్తాననమాట. ఇప్పుడు మనం జల్లించుకోంగా మిగిలిన పౌడర్ ఉంది కదండీ! అది కొంచెం మనకి పలుకులుగా తగులుతదనమాట. చూడండి నేను ఆ పౌడర్‌ని గాజు సీసాలో స్టోర్ చేసేసుకున్నాను. నేను ఇదైతే బయటే పెడతానండి. మనం 1 మంత్ అలా కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. 15 డేస్ వరకు అయితే డైరెక్ట్‌గానే మంచిగానే ఉంటది బయట పెట్టినా కానీ. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న పౌడర్‌ని మనం అందులోకి యూజ్ చేసాం కదా! మిల్క్ పౌడర్‌గా. ఇప్పుడు ఫిల్టర్ చేయంగా మనకి మిగిలింది కదండీ పలుకులుగా ఉండే దాంట్లో ఇప్పుడు ఈ పౌడర్‌లో మనం అవిసె గింజల పౌడరు మరియు మనకి వేరుశనగ పల్లి పౌడర్ ఉంటది కదండీ! పల్లీల పౌడర్‌ని కూడా నేను కలిపేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఈలోపు చక్కగా పక్కన నెయ్యి అనేది కాచుకుంటున్నాను. ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవడానికి చక్కగా వేడి వేడి నెయ్యి అయితే ఉండకి మంచిగా వస్తదండి. ఆరిపోయింది కాకుండా. ఒకవేళ ఆల్రెడీ నెయ్యి రెడీగా ఉంటే మీరు కొంచెం దాన్ని వేడి చేసుకొని ఇందులో కలుపుకోండి. అప్పుడు చాలా బావుంటది. ఉండ చక్కగా వస్తదనమాట. సో, ఇక్కడ నాకు ఈ పౌడర్ అనేది పక్కన పెట్టేసేసుకొని చెప్పాను కదండీ! వేడి వేడి పాలల్లో పాలు కాచిన తర్వాత ఒక స్పూన్ తీసి డైరెక్ట్‌గా మిక్స్ చేసేసుకొని పిల్లలకి ఇవ్వటమే. పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా తాగుతారండి. మారం అయితే ఏం చెయ్యరు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన పిల్లల హెల్త్‌కి చాలా మంచిది. మనకి ఎంతో తృప్తిగా కూడా ఉంటదనమాట. సో, నాకిక్కడ నెయ్యి అనేది హీట్ అయిపోయింది. నేను దాన్ని ఫిల్టర్ చేసుకొని, మనం ఫిల్టర్ చేయంగా మిగిలిన పౌడర్ ఉంది కదా! పలుకులుగా తగిలే పౌడరు. ఆ పౌడర్‌లో నేను నెయ్యి అనేది కాచిన నెయ్యి వేడి వేడి నెయ్యి అనేది వేసుకొని చక్కగా ఉండలు చేసుకుంటున్నాను. ఇది బయోటిన్ లడ్డూలా మనము యూజ్ చేయొచ్చండి. రోజుకు 1 లడ్డు తింటే మన హెల్త్‌కి కానీ, హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ చాలా మంచిదండి. ఇందులో నువ్వుల పౌడర్ కూడా వేసుకోండి. నేను పల్లి పౌడరు, అవిసె గింజల పౌడర్ వేశాను కదా! నువ్వుల పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని నెయ్యి వేసుకొని ఉండలు చేసుకుంటే చానాళ్లు ఉంటాయండి. మరియు చాలా హెల్త్‌కి కూడా మంచిది. చాలా బావుంటాయి.
మనం 30+ అయిన లేడీస్ కంపల్సరీ తినాలండి. ఎందుకంటే మనము పిల్లల్ని కానీ వాళ్ళకి పాలిచ్చి బాడీ అనేది చాలా వీక్ అయిపోయి ఉంటుంది. 30+లోకి వచ్చేసి ఉంటాం కాబట్టి 30+ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇలాంటి హెల్దీ అయిన లడ్డు అనేది మనం తీసుకుంటే మన హెల్త్కి కానీ చాలా మంచిదండి. మనం హెల్దీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ హెల్దీగా ఉండేది. మనం చక్కగా చూసుకోగలుగుతాం మన పిల్లల్ని కానీ మన ఫ్యామిలీని కానీ. సో ఇలాంటివి ఇంట్లో చక్కగా ట్రై చేసి ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు చక్కగా మనం ఒక పౌడర్ అనేది రెడీ చేసుకుంటే అటు పిల్లలకి మిల్క్ పౌడర్ కానీ యూజ్ అవుతుంది, ఇటు చక్కగా మనకి బయోటిన్ లడ్డు లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎన్నో ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా, హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎన్నో మనీ అనేది ఖర్చు పెడుతున్నాం కదండి. కానీ స్టార్టింగ్ నుంచే మనం ఇలాంటి హెల్దీ బిహేవియర్ని మనతో పాటు మన పిల్లలకు కూడా స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తే మనం ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.